రైట్. ఈరోజు ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. లెట్స్ గో టు అవర్ టాపిక్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన, నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి మా టాపిక్ ఏంటి అనంటే, దేవుని పిలుపు. ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు. దేవుని పిలుపు అనేటువంటి ఈ మాటను మనము ఎప్పుడైతే వింటామో, ఈ మాటను విన్న తర్వాత మనకు ఏమనిపిస్తది అనంటే, దేవుడు తన ప్రజలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. దేని కొరకు పిలుస్తా ఉన్నాడు అనంటే, దేవుని పని చేయడానికి పిలుస్తా ఉన్నాడు అని ఒక భావన ప్రతి మనిషి హృదయంలో కూడా మిగిలిపోయింది. మరొకసారి చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడు పిలిచాడు అనేటువంటి ఆ మాట అనంగానే, ఆ మాట చెవికి వచ్చినా గాని, ఆ మాట మన హృదయానికి అనిపించినా గాని, దేవుడు తన పని చేయడానికి మనలను పిలుస్తున్నాడు అనేటువంటి భావన మన హృదయంలోనికి వచ్చేస్తుంది. అయితే ఒక ప్రశ్న అడుగుదాం ఈరోజు. దేవుడు తన ప్రజలను పిలవడానికి నిజంగా తన పని చేయడానికే అయితే, అంటే దేవుడు తన పనిని చేయడానికే మనలను పిలుస్తున్నట్లయితే, ఆయన పని ఆయన చేసుకోలేనటువంటి అసమర్థుడా? ఆయన పని ఆయన చేసుకోలేనటువంటి సామర్థ్యం ఆయనకు లేదా? ఉన్నది. దేవుడు గొప్పవాడు కదా, శక్తి కలిగిన వాడు కదా. బైబిల్ గ్రంథం ప్రకటిస్తుంది, ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతుడైన దేవుడు. రియాలిటీ ఆలోచన చేద్దాం. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కదా. అలాంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడికి నేను పనిచేసి పెట్టాలా? దేవుడికి పనిచేసి పెట్టేంత గొప్పతనం మనలో ఉందంటారా? అంత పెద్దరికం మనలో ఉందంటారా? అంత ఏమంటారంటే స్కిల్ ఉందంటారా మనలో? అంత టాలెంటెడా మనం దేవునికి హెల్ప్ చేసేంత, దేవునికి పనిచేసి పెట్టేంత ఏమంటారంటే అంత గొప్పతనం మనకు ఉందంటారా? జస్ట్ క్యాష్ ఒకసారి అటు వెళ్ళండి పాస్టమా, అటు వెళ్ళండి దూరంగా. సారీ. దేవుని దగ్గర మనము ఒకసారి పరీక్షించుకుందాం మనకు మనంగా. ఇది దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే, ఆయన పని చేయడానికి పిలుస్తున్నాడా? ఒకవేళ ఆయన పని చేయడానికి పిలిస్తే మనము ఆయన పని చేయగలిగినంత సమర్థులమే అంటారా? సరే పోనీ మనం సమర్థులమే అని ఒకసారి అనుకుందాం అనుకోండి. ఎందుకంటే కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది ఏం చెప్పాలా, మంచి మాట్లాడేటువంటి చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, అంటే ఒక మాట చెప్పాలనంటే ఒక డిఫరెంట్ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని అనుకుందాం. బట్ ఒకసారి ఆలోచన చేద్దాం. కెన్ వి హెల్ప్ అవర్ గాడ్? మన దేవునికి మనం సహాయం చేయగలమా? సరే మనము గొప్పవాళ్ళమే అని అనుకుంటే, దేవుడు తన పని తను చేసుకోలేనంత సామర్థ్యం ఆయనకు లేదంటారా? సరే దీన్ని ఒక మాటలో చెబుదాం. ఒకవేళ నేను ఎవరైనా పక్కనున్నటువంటి వాళ్ళ యొక్క సహాయము అడిగానే అనుకోండి, ఒకరి యొక్క సహాయము కోరుకున్నానే అనుకోండి. ఇప్పుడు నేను పక్కనున్నటువంటి వాళ్ళ యొక్క సహాయము కోరుకోవాల్సినటువంటి అవసరత ఎప్పుడు వస్తుంది? నేను పక్కనున్న వారి యొక్క సహాయం ఎప్పుడు కోరుకోవాల్సి వస్తుంది? ఒకటి, నేను చేయలేనటువంటి సామర్థ్యము నాకు లేనప్పుడు. రెండవది, నాకు చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా, చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ యొక్క సహాయం కోరుకోవాల్సి వస్తుంది. అంతే అంటారా? ఈ రెండు కారణాలు తప్ప ఇంకా వేరే ఏ కారణం కూడా వేరే వారి యొక్క సహాయాన్ని కోరుకోలేరు. సో ఇప్పుడు దేవుడు తన పని చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడంటే ఈ రెండిటిలో ఏది కారణమై ఉండొచ్చు? ఒకటి, ఆయన చేసుకోలేని వాడనా?
లేదు అనంటే ఆయన చేసుకోలేని పరిస్థితిలో ఉండి మనల్ని చేయమని అడుగుతా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. రియాలిటీ ఆలోచన చేద్దాం. న్యాచురల్‌గానే. ఆయన దేవుడు, దేవుడే. అయితే మనము ఆయన వాళ్ళంగా, ఆయన ప్రజలంగా ఆయన పిలుపుని గురించి మనం ఆలోచిస్తున్నాం. వేరే దేని గురించి కాదు. ఇప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే, దేని కొరకు మనల్ని పిలుస్తున్నాడు? ఆయన పని చేయడానికే. ఆయన పని చేయడానికి. అందుకే చాలామంది పాటలు గూడా రాశారు. ఏమని రాశారు? నువ్వు నన్ను పిలిచావయ్యా, నన్ను నువ్వు వాడుకోవయ్యా. హ్మ్. నేను నీ పని జేస్తానయ్యా. నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ మాట వినలేదు ప్రభువా అని ఇలాగా బాధాకరంగా చాలా రకాలుగా పాటలు రాశారు. సో, ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. దేవుడు పిలిచాడు అనంటే ఎందుకు పిలుస్తా ఉన్నాడు ఆయన? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ హిస్ కాలింగ్? ఆయన పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఎప్పుడైనా నిలబడి ఆలోచన చేశామా మనం? నేనైతే చాలా సంవత్సరాలు ఆలోచన చేయలా. ఎందుకు ఆలోచన చేయలేదు అనంటే, ముందున్నటువంటి పెద్దలు అదే ఆలోచన లేకుండానే దేవుడు నన్ను పిలిచాడు, నేను ఏదో ఒకటి చేయాలా, అంతే ఇంక బయలుదేరిపోవాలి అంతే బ్యాగ్ తగిలించుకొని అని నేను బ్యాగ్ తగిలించుకొని బయలుదేరొచ్చాను 2011 సంవత్సరం. 2008 సంవత్సరంలో ట్రైనింగ్ చేసి ఆ తర్వాత సేవ చేస్తానని చెప్పేసి అన్ని విడిచిపెట్టి అందరినీ పక్కన పెట్టేసి వచ్చేసాను. దేవుని పిలుపు అనగానే ఇంక దీనికే ఇంక వేరే ఏం పనుంది చెప్పు అని అనుకొని వచ్చేసాను బయలుదేరి. ఈ రోజున చాలా మంది ఇప్పటికే అలాగే చేస్తా ఉన్నాం. సో, ఇప్పుడు నిలబడిపోయినటువంటి వాళ్ళైతే దేవుడు నన్నేం పిలవలేదు. నేను ఏం పని చేసుకుంటా ఉన్నానో ఆ పని చేసుకుంటూ బ్రతకాలంతే. దేవుడు నన్ను పిలవలేదు. దేవుని సేవకు నాకు ఏ సంబంధం లేదు అని అందరూ చాలా మంది మిగిలినటువంటి వాళ్ళు అంటే సేవ చేయనటువంటి వాళ్ళందరూ కూడా అలాగే నిలబడి ఉన్నారు. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. పిలిచినటువంటి వాళ్ళను దేవుడు ఎందుకు పిలుస్తా ఉన్నాడు? పిలువనటువంటి వాళ్ళకు నిజంగా వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోవాల్సిందేనా? వాళ్ళ పరిస్థితి ఇంక అంతేనా? ఇక్కడ ఆల్మోస్ట్ ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ పాస్టర్స్ హియర్. పాస్టర్స్ ఉన్నారని నేను అనుకోవడం లేదు ఇందులో. ఉన్నారా అండి ఎవరైనా? రాజేష్ కాకుండా? రాజేష్ వైఫ్ కాకుండా? పాస్టర్స్ గాని, పాస్టమ్మలు గాని ఎవరు లేరా? ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు దేవుని పిలుపుకు మనకు ఇంకా ఏ సంబంధం లేదు అనేటువంటి కోణము చాలాసార్లు మనకొచ్చేసి ఉంటది. అయితే ఈ రోజున ఒక మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి సహాయం చేసేంత గొప్పతనము భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషిలో లేదు. దేవునికి సహాయం చేసేంత గొప్పతనం ఏ మనిషికి లేదు. దేవుని పని చేయడానికి తగినటువంటి వారు భూమి మీద ఎవరు లేరు. భూమి మీద తగినటువంటి వారు ఎవరు లేరు. అంటే ఇంకొక మాటలో అంటే డైరెక్ట్‌గా చెప్పాలనంటే దేవుడు తన పని తాను చేసుకోలేనంత అసమర్థుడైతే కాదు. తన పని తను చేసుకోలేనంత చిన్న లిమిటెడ్ దేవుడు కాదాయన. లిమిటెడ్ కెపాసిటీ, లిమిటెడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు కాదు. హి ఈజ్ అన్‌ఇమాజినబుల్ టు అవర్ మైండ్. మన మనస్సు ఊహించలేనంతగా, మన మనస్సు ఊహ కూడా తాకలేనంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు. అలాంటి ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు మనల్ని పిలిచాడు అనంటే మనమేదో ఆయనకు ఏదో ఒక పని చేసి పెట్టమని కాదు దాని అర్థం. తన పని తను చేసుకోలేనటువంటి స్థితిలో లేడు. తనకేదో సహాయం చేయడానికి ఆయన మనలను పిలవడం లేదు. ఈ మాటను మీరు నమ్మండి. తన పని తను చేసుకోలేనంత అసమర్థుడు కాదు. రియాలిటీ మనం ఆలోచన చేద్దాం ప్రాక్టికల్‌గా. సో, ఈ రోజున ఒకవేళ సరే రైట్ ఒక ఆన్సర్
ఆయన అసమర్థుడు కాదు, తన పని తను చేసుకోగలడు. అయితే మరి ఎందుకు పిలిచినట్లు? ఆయన పిలుస్తున్నాడంటే ఆయన పిలుపు వెనుక ఉన్నటువంటి సత్యమేంటి, రహస్యమేంటి, అసలు ఎందుకు పిలిచాడు? ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి మాట. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం. అయితే ఇంకా ఈ వారం మాత్రమే కాకుండా ఈ వారము, వచ్చే వారం కూడా, వచ్చే సోమవారం కూడా నేను ఆల్మోస్ట్ ఇంకొక రెండు మండేస్ టైం పడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో కొంచెం మనసు పెట్టి ఈ మాటలను జాగ్రత్తగా, శ్రద్ధగా ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఆధారంగా ధ్యానం చేద్దాం. మంచిది. ఈ రోజున దేవుని యొక్క పిలుపు అనేటువంటిది మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడు మనల్ని పిలిచాడు అనంటే ఖచ్చితంగా దానికి ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంది. ఆమేన్. దేవుడు పిలిచాడు అనంటే ఖచ్చితంగా దానికి ఒక ఉద్దేశము ఉంది. అయితే ఆ ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనము తరువాత జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఓకే, మీరు మీన్ వైల్ ఇట్ విల్ నాట్ కమ్ యాజ్ ఇన్స్టెంట్లీ అన్నట్లుగా సడన్ గా నేను ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు. అయితే జాగ్రత్తగా మనము ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ వెళ్దాం. అయితే ముందుగా ఈ రోజున దేవుని యొక్క పిలుపును గురించి మనము ఆలోచించినప్పుడు, నిజంగా మనం ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని మనకు అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ముందుగా ఫస్ట్గా జస్ట్ ఒక చిన్న పరిచయ భాగంగా ఎలాగ పిలుస్తా ఉన్నాడు, ఆయన పిలిచేటువంటి పిలుపు యొక్క విధానం ఎలాగుంది, తర్వాత ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు మనము ముందు దానిని చూసుకుంటూ వెళ్దాం. రైట్. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా we all are called by God to worship him by this time. ఈ సమయంలో మనం అందరము కూడా దేవాది దేవుణ్ణి స్తుతించడానికి పిలువబడిన వారు, దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి పిలువబడిన వారు. ఇంకా చెప్పాలనంటే దేవునిని మనము వ్యక్తిగతంగా అనుభవించడానికి పిలువబడిన వారం. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనలందరినీ కూడా ఆయన పిలిచి ఉన్నవాడు. అందుకనే మనము ప్రభు నామమును బట్టి ఈ సమయంలో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ లో మనము అందరూ కూడా కలుసుకోగలిగాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాల్ ఆఫ్ గాడ్, దేవుడు మనలను పిలవకపోతే వి విల్ బి సమ్వేర్ ఎల్స్ వర్షిపింగ్ సమ్ అదర్స్. మనం ఇంకొకరిని ఎవరినో ఆరాధిస్తూ ఇంకొక విధానంలో మనము నడుచుకుంటూ ఉండేవాళ్ళం. బట్ దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఈ రోజున ఈ స్థలంలోనికి వచ్చాం. ఇది మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఇంకొక మాట చెప్పాలనంటే, దేవుడు మనలను పిలవకపోతే ఖచ్చితంగా ఈ సమయానికి మన పనుల్లో, మన పరిస్థితుల్లో ఏమాత్రం కూడా దేవుని గురించిన ఆలోచనే లేకుండా ఉండేవాళ్ళం. అయితే దేవుని గురించినటువంటి తలంపు మన హృదయంలో పుట్టింది అని అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవర్ సిన్ఫుల్ సెల్ఫ్, మన పాప స్వభావం నుండి అయితే మాత్రం ఖచ్చితంగా దేవుని గురించిన తలంపు రాలేదు. 100% రాలేదు. కేవలం దేవుని యొక్క పిలుపు ద్వారానే ఆయన గురించినటువంటి తలంపు మనకు వచ్చింది. అందుకనే ఈ రోజున మనమందరం కూడా ప్రభు నామమును బట్టి బైబిల్ చేతబట్టుకొని ఆ తర్వాత మనం నోట్స్, పెన్ను చేతబట్టుకొని తర్వాత వినేటువంటి మాటలను శ్రద్ధగా చెవిబెట్టి వినడానికి దేవుడు మనకి ఇలాంటి పరిస్థితిని కలుగజేశాడు. ఓకే, ఒకవేళ దేవుణ్ణి ఎరుగనటువంటి వాళ్ళైతే వాళ్ళు లోకంలో ఎలాగుంటారు అని అంటే, వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ దే డోంట్ గివ్ ఇయర్ టు ద కాలింగ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క పిలుపుకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వరు లోకములో ఉన్నటువంటి వారైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను. ఒక వ్యక్తి ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తన ఏమంటారంటే ఈసారి కాంపిటీషన్లో, రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో నేను ఎలాగైనా కానీ నేను గెలిచి తీరాలి ఈసారి అని చెప్పేసి అది వరకు ఉన్నటువంటి
అది వరకు చేసినటువంటి ప్రాక్టీస్ కంటే మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడట. అలా మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు సడన్‌గా ఉన్నట్లుండి ఆ రన్నింగ్ రేస్ వెళ్ళడానికి ముందుగానే ప్రాక్టీస్‌లో మధ్యలో తన కాలికి ఉన్నటువంటి మడిమెకు ఉన్నటువంటి నరం కట్ అయిపోయిందంట. మడిమెకు ఉన్నటువంటి నరం కట్ అయిపోయిందంట ఎక్స్‌ట్రీమ్ ప్రాక్టీస్ వల్ల. నరం కట్ అయిపోయిన తర్వాత ఇంకా అతడు డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేస్తే అతడు కాలు పరిస్థితి ఏ విధంగా అయిపోయింది అనంటే హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ హిస్ లెగ్. తన కాలును కదిలించలేనటువంటి స్థితిలోనికి పడిపోయాడు. డాక్టర్స్ చెప్పారు ఈ విషయాన్ని మీరు లైట్‌గా తీసుకొని మళ్ళీ ఏదన్నా చేయాలని ప్రయత్నం చేస్తే యూ కెనాట్ వాక్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. దీన్ని తీవ్రంగా తీసుకోకుండా చులకనగా తీసుకొని నువ్వు ముందుకెళ్తే నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అస్సలు నడవలేవన్నారంట డాక్టర్స్. ఆ మాట విన్న తర్వాత డాక్టర్స్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం బాగానే విన్నారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టేసరికి ఏమంటారంటే విదిన్ డేస్‌లో కొన్ని రోజుల్లోనే తను పూర్తిగా నడిచేటువంటి ఆ పరిస్థితిని కూడా పోగొట్టుకున్నాడు. నడవలేని పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు అనుకున్నాడంట నిజంగా నేనింకా నేను చేయాలనుకున్నటువంటి నా గోల్ రీచ్ అవ్వలేకపోతే, నేను చేరాలనుకున్న గమ్యం నేను చేరకపోతే వాట్ ఈస్ యూస్ ఆఫ్ మై లైఫ్? నేను బ్రతికి ఉపయోగమేమి? అసలు నేను దేనికోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? దేనికోసం బ్రతకాలి? ఇక నా జీవితంలో నాకున్నటువంటి ఏకైక సంతోషము రన్నింగ్ రేస్. ఒక్కసారైనా నా కళ, నా కుటుంబం యొక్క కళ, నా గోల్ ఇది. అయితే దీన్ని చేరలేకపోతే ఇంకా నా జీవితానికి సంతోషం అనేటువంటిది లేదు. ఇంకా నేను బ్రతికే ఉపయోగమేమి అనేటువంటి తలంపుకొచ్చాడంట. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే చాలామంది జీవితాల్లో వారు జీవించేటువంటి విధానము ఒక గోల్‌ను బట్టి, ఒక టార్గెట్‌ను బట్టి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు చాలామంది. ఒక టార్గెట్‌ను బట్టి తన జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున బైబిల్ గ్రంథం ఆధారంగా నేను చెబుతా ఉన్నాను. ఏ విధమైనటువంటి పర్సనల్ గోల్ అయినా గానీ మనలను బ్రతికించదు. మన ప్రభు మాత్రమే మనల్ని బ్రతికించేవాడు. హల్లెలూయా! మన ప్రభు మాత్రమే మనలను బ్రతికించేవాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన ఊపిరి వలన మనకు జీవము కలిగింది అని. ఆయన ఊపిరి వలన మనకు జీవము కలిగింది. సో ఈ రోజున ఆయన శ్వాస మనకు జీవమునిచ్చును అనేటువంటి మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. దాని అర్థం ఏంటి అనంటే ఆయన శ్వాస మనలో లేకపోతే వి ఆర్ డెడ్. మనం పూర్తిగా ఏమాత్రం కూడా కదలలేనటువంటి వాళ్ళం. అయితే ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనకు దేవుడి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మన జీవితంలో రావట్లేదు అనంటే కారణం ఏంటంటే ఈ వ్యక్తి తన గోల్ మీద ఏ విధంగా అయితే టార్గెట్ చేసుకొని నడుస్తూ ఉన్నాడో మనము కూడా వ్యక్తిగతంగా మన లైఫ్‌లో మనం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఆఫ్‌కోర్స్ జాబ్ మీద గానీ, ఫ్యామిలీ మీద గానీ, లేదంటే మన స్పౌస్ మన ఏమంటారంటే మన జతగా ఉన్నటువంటి వ్యక్తితో గానీ మన జీవితం అనేటువంటిది ముడిపెట్టుకొని ఉంటాం. అయితే ముడిపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వి విల్ ఫేస్ ద ఎగ్జిస్టెన్షియల్ క్వెషన్స్. మనము ఏమంటారంటే మన ఉనికికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒక దినాన ఖచ్చితంగా అడగాల్సి వస్తది. ఏంటవేనంటే అదే ఇందాక చెప్పినటువంటివి. అసలు నేనెందుకు పుట్టాను? నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? తర్వాత అసలు నేనింక నా జీవితంలో నేను ఎలాగ సంతోషంగా బ్రతకగలను, ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనేటువంటి పరిస్థితికి ఖచ్చితంగా మనం రావాల్సి వస్తది. అయితే ఈ రోజున ఒక మాట జాగ్రత్తగా ఆలకించుదాం. అలాంటి పరిస్థితి అయిపోయింది, ఇంకా ముగించబడింది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే దేవుడు నిజంగా ఏం చెప్పాలనంటే ఆ పరిస్థితిలోనే నీవు
అట్రల్‌గా డెస్పరేట్ సిట్యుయేషన్‌కి వచ్చినట్లు. అంటే పూర్తిగా నిస్సహాయ స్థితికి దిగిపోయినట్లు. అయితే ఆ నిస్సహాయ స్థితి నీ జీవితంలో వచ్చేంత వరకు నీవు దేవునిని గురించినటువంటి ఆలోచనకు రాలేకపోతే యూ కెనాట్ ఎక్స్‌పీరియన్స్ ద రియల్ కాలింగ్ ఆఫ్ గాడ్. నిజమైనటువంటి దేవుని పిలుపును అప్పటిదాకా నువ్వు తెలుసుకోలేవు. అప్పటిదాకా ఎలాగుంటది అనంటే పర్వాలేదు నేను చేయగలను. పర్వాలేదు నేను వెళ్ళగలను. పర్వాలేదు నేనున్నాను. నేను చూసుకోగలను. పర్వాలేదు ఐ కెన్ మేనేజ్ ఇట్. నేను దీనిని చూసుకోగలను అనేటువంటి కోణంలో మనిషి జీవితము కొనసాగుతూ ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే నీవు దేవుని గురించి అర్థం చేసుకొని ఐఎమ్ ఫుల్లీ ఫినిష్డ్, నేను పూర్తిగా నా పని అయిపోయింది అనేటువంటి పరిస్థితికి ఎప్పుడొస్తావో దట్ ఈస్ ద పాయింట్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు డిపెండ్ అపాన్ హిస్ స్ట్రెంగ్త్. ఆ సమయమే దేవుడు నిన్ను తన మీద ఆధారపడడానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు అనేటువంటిది దేవుని మందిరానికి రావడానికి కాదు. ఈ మాటను మీరు నోట్ చేసి పెట్టుకోండి. దేవుని పిలుపు అనేటువంటిది ఏదో దేవుని పని చేయడానికి కాదు. దేనికి అనంటే దేవుని పిలుపు అనేటువంటిది దేవునితో కలిసి నడవడానికే. దేవుని పిలుపు అనేటువంటిది దేవునితో కలిసి బ్రతకడానికే. ఇది దేవుని పిలుపు యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్, ముఖ్య ఉద్దేశం, ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సో ఈ రోజున దేవుని యొక్క పిలుపును నిజంగా మన జీవితంలో కోర్స్ అది పాస్టర్స్ కాకపోయినా కానీ ఈ పిలుపునే గనక మనము చూడలేకపోతే, మనము గ్రహించలేకపోతే వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి చాలా దూరంగా ఉన్నామని దాని అర్థం. సరే, దీనికి సంబంధించి బైబిల్ గ్రంథంలో నుండి కొంతమంది వ్యక్తులను నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. నంబర్ 1, మొట్టమొదటిగా పిలుపు అనేసరికి మొట్టమొదటిగా మనకు కనబడేటువంటి వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాం. కొంతమందిని మాత్రమే చూపిస్తాను. ఇది మీరు బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తే ఆల్మోస్ట్ చాలా మంది క్యారెక్టర్స్లో, చాలా మంది జీవితాల్లో ఈ విధమైనటువంటి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కాలింగ్ అనేటువంటిది మీరు చూస్తారు తర్వాత వ్యక్తిగతంగా. అబ్రహామును మనం తీసుకుందాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. మనకందరికీ తెలుసు, మీరందరూ కూడా బాగా బైబిల్ చదువుతున్న వాళ్ళే నాకంటే కూడా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలా ఇది దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట. అబ్రహాముతో మాట్లాడిన మాట అనంటే ఇట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహామును పిలిచినటువంటి పిలుపు ఇది. ఈ మాట తర్వాత మనకు బైబిల్ గ్రంథం వివరంగా చెప్పుకుంటూ వస్తుంది అబ్రహాం యొక్క జీవితం ఎలాగా దేవునితో కలిసి నడిచాడు అనేటువంటిది. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? సో ఇప్పుడు దేవుడు అబ్రహామును ఇక్కడ పిలిచాడు. అప్పటికి అబ్రహాము వయసు ఎంత? ఇంచుమించుగా 75 సంవత్సరాలు. బైబిల్ అక్కడే తర్వాత మాటల్లో రాయబడి ఉంటుంది. అటు ఇటుగా 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు తన పని ఏదో పనుంది చేయాలి నువ్వు రా అని పిలిస్తే ఎవరైనా ముసలోళ్ళను కోరుకుంటారా, యవనస్తులను కోరుకుంటారా? యవనస్తులనే కోరుకుంటారు. అంతేనా కాదండి? యవనస్తులనే కోరుకుంటారు. బట్ దేవుడు ఏంటి ఇక్కడ 75 సంవత్సరాల వయసులో, ఇంకా సరిగ్గా అంటే ఒక 40 సంవత్సరాలు బతికాడా అబ్రహాం. 120, 130 సంథింగ్, ఏదో ఎక్కువ లేదు. సో ఒక తర్వాత ఒక 30-40 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాం బ్రతికినటువంటి ఆ కాలం అంతా కూడా
ఆల్మోస్ట్ బైబిల్ చెబుతా ఉంది, అతని శరీరము మృతతుల్యమైంది. హీ వాజ్ ఆల్మోస్ట్ డెడ్. యవన కాలం కాదు, 75 సంవత్సరాలు అని అంటే. ఇప్పుడైతే కన్నా 75 సంవత్సరాలు బ్రతకగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ జనరేషన్లో. ముందున్నటువంటి జనరేషన్లో ఉన్నారనుకోండి అఫ్కోర్స్, బట్ ఈ జనరేషన్లో 75 సంవత్సరాలు బ్రతకగలిగిన పరిస్థితి కూడా లేదు. బట్ 75 సంవత్సరాల్లో ప్రభు రా అని అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ పరిస్థితి ఎలాంటిది అని అంటే, హీ వాజ్ డెస్పరేట్లీ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్. పూర్తిగా నిస్సహాయ నిరాశ పరిస్థితుల్లో నిలబడిపోయాడు. ఇంకా ఏం చేసినా దేవుడే చేయాలా, ఇంకా నా వల్ల ఏం కాదు, నా పని అయిపోయింది అనేటువంటి పరిస్థితిలో నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి, ఇప్పుడే మొదలైంది, కమ్ లెట్ us వాక్ విత్ మీ, కలిసి నాతో నడువు, వెళ్దాం రా అని చెప్పేసి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏదో చేయడానికి పిలువలా దేవుడు, ఏదో చేయడానికి అబ్రహామును పిలువలా. అయితే అబ్రహాము ఆ పిలుపు విన్న తర్వాత ఏమాత్రము నిర్లక్ష్యం చేయాల. ఎందుకంటే ఒకవేళ ముందుగా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము పట్టించుకోలేదేమో. వి డోంట్ నో, మనకు తెలీదు గత చరిత్ర. అబ్రహాముతో మాట్లాడిన మాట నుండే మనకు అబ్రహాము గురించి తెలుస్తుంది. దేవుడు ఎన్నోసార్లు అబ్రహామును దర్శించాడేమో, అబ్రహామా రా, నేను నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నా, నువ్వు రా నాతో పాటు అని అబ్రహామును పిలిచాడేమో. అయితే అబ్రహాము, లేదు ప్రభువా, మా నాన్న నేను చూసుకోవాలి, తర్వాత మా తమ్ముళ్ళు ఉన్నారు, తర్వాత నా భార్య, ఇదంతా కూడా ఎట్లా వదిలిపెట్టి రమ్మంటావు నేను అన్నాడేమో. విడున్నాం, మనకు తెలియదు. వీ కెన్ ఇమాజిన్, దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇమాజినేషన్. మనం అనుకోవడంలో తప్పులేదు, ఈ విధంగా అనుకోవడంలో తప్పులేదు. సో దేవుడు ఎన్నోసార్లు పిలిచిండొచ్చు, కానీ రాలేదా? కానీ ఇప్పుడు వచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హీ వాజ్ టోటలీ డెస్పరేట్. అయితే బైబిల్ గ్రంథంలో 11వ వచనంలో 11వ అధ్యాయంలో చివరి మాటల్లో రాయబడింది, హీ లాస్ట్ హిస్ ఫాదర్. అతను లేచి హారానుకు తన తండ్రితో పాటు వచ్చాడు. అయితే హారానులో అతని తండ్రి చనిపోయాడు, తెరహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా తను అన్ని కూడా పోగొట్టుకున్నాను అనేటువంటి స్థితికి వచ్చేసాడేమో. ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కాదని అనుకున్నాడేమో. ఆ టైంలో దేవుడు పిలవంగానే, సరి ప్రభా, ఇంతకాలం నాకు నచ్చినట్లుగా చేశాను, ఇప్పుడు నువ్వు పిలుస్తా ఉన్నావు కదా, నీ మాట వింటా, అయితే నువ్వు ఎలాంటి వాడవో నాకు ఇప్పుడు అర్థమైంది, యూ కెన్ డూ ఎనీథింగ్ అని ఆయన నమ్మాడు. కాబట్టి వెంటనే అన్ని వదిలిపెట్టేసి బయలుదేరి వచ్చేసాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటి అని అంటే, పిలిచేటువంటిది ఎవరు అని అంటే దేవుడు. ఆమేన్. ఇది మొట్టమొదటి మాటగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పిలిచినటువంటి వాడిని బట్టి అబ్రహాము బయలుదేరి వచ్చేసాడు. అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట ఇంకొకసారి చదవండివా. నీవు లేచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆ తర్వాత చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించుబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలమ్మా, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఈ మాటను బట్టి దేవుడు అబ్రహాముకు మాట్లాడినటువంటి ఆ మాట ఎలాగా అబ్రహామును తాకింది అని అంటే, హీ ఈజ్ గాడ్, నన్ను పిలుస్తున్నటువంటి వాడు ఆయన దేవుడు
అనేటువంటి కోణంలో అతని హృదయము తెరవబడింది. నన్ను పిలుస్తున్నటువంటి వాడు దేవుడు అనేటువంటి విధానంలో అబ్రహాము యొక్క హృదయము తెరవబడింది కాబట్టి అబ్రహాము ఆ మాటను ఇక తీసివేయలేకపోయాడు. అప్పటిదాకా దేవుడు పిలిచినా గాని తను గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే మాట వినలేకపోయాడేమో. దేవుని మాటను దేవుడిని దేవుడిగా చూడలేకపోయాడేమో. అయితే ఈ మాట ఎప్పుడైతే దేవుని యొక్క మాట అబ్రహాము దగ్గరికి వచ్చిందో, హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఇన్ హిస్ హార్ట్. దేవుణ్ణి దేవుడుగా అతని హృదయంలో గ్రహించాడు కాబట్టి ఆ మాటను బట్టి అన్ని విడిచిపెట్టేసి తను ఏమంటారంటే తనకు కలిగినవన్నీ కూడా అందరినీ కూడా వదిలిపెట్టేసి తన భార్యను తీసుకుని బయలుదేరి వచ్చేసాడు. అంటే ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ అనేటువంటిది అబ్రహాము జీవితంలో లేకపోయి ఉంటే హీ కెనాట్ మీట్ గాడ్. దేవుణ్ణి కలుసుకోలేకపోయి ఉండేవాడు, దేవుని పిలుపును గ్రహించలేకపోయి ఉండేవాడు. ఐఎమ్ ఫినిష్డ్, టోటలీ ఐఎమ్ ఫినిష్డ్, ఇప్పుడు ఇంకా దేవుడే అనేటువంటి పరిస్థితికి వచ్చాడు అబ్రహాం. అందుకనే దేవుని మాటకు లోబడాడు. ఆ తర్వాత మోషే ఈజ్ ద గుడ్ ఎగ్జాంపుల్ దట్ ద లార్డ్ ఈజ్ వన్ హూ ఈజ్ కాలింగ్ us. దేవుడే మనల్ని పిలుస్తున్నాడు అనడానికి ఖచ్చితంగా మోషే ఒక మంచి ఉదాహరణ. మనందరికీ తెలుసు, నిర్గమకాండం 3వ అధ్యాయములో దేవుడు మోషేను పిలిచాడు. ఓకే, దేవుడు మోషేను పిలిచాడు. ఇప్పుడు మోషేను దేవుడు పిలిచినప్పటికీ మోషే వయసు ఎంత అంటే దగ్గర 80 సంవత్సరాలు, ఇంచుమించుగా 80 సంవత్సరాల వయసు. మీరందరూ కూడా వినే ఉంటారు. ఏంటి అదనంటే మోషే జీవితము 120 సంవత్సరాలు అయితే 120 సంవత్సరాల వయసున్నటువంటి వయసుగా జీవించినటువంటి మోషేను అతని జీవితాన్ని 3 భాగాలుగా చేస్తే 40 సంవత్సరాలు ఫరో రాజు కోటలో గడిపాడు. 40 సంవత్సరాలు మిద్యాను ప్రాంతంలో ఇత్రో గొర్రెల మందును కాసుకుంటూ అక్కడ బ్రతికాడు. ఆ తర్వాత మిగిలినటువంటి 40 సంవత్సరాలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించడంలో గడిపాడు. సో ఇది 120 సంవత్సరాలు డివైడ్ చేసి చెబుతారు, మీరందరూ కూడా విని ఉంటారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు దేవుడు మోషేను పిలిచినప్పుడు 120 సంవత్సరాల వయసు అంటే కలిగినటువంటి ఆ మోషే తన కాలంలో చివరి 40 సంవత్సరాలలో మోషేను దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఆ చివరి 40 సంవత్సరాల కాలమును అంటే 80 సంవత్సరాలు గడిచాక మోషేను పిలిచాడు అని అంటే 80 సంవత్సరాల తర్వాతనే దేవుడు వచ్చాడా మోషే దగ్గరికి? అంతకు మునుపు మోషేతో మాట్లాడలేదా? మోషేకు దేవుని గురించి తెలియదా? దేవుని గురించిన ఆలోచన రాలేదా అని అంటే మనకు కొన్ని 2-3 క్లిప్స్ కనబడతాయి. ఏంటి అదనంటే మోషే తను గ్రహించి ఏది దేవుడు నన్ను పిలిచాడో, ఇశ్రాయేలీయులను విడిపించడానికి నన్ను ఈ పని చేయడానికి పిలిచాడు అని అనుకొని ఏం చేశాడు? వచ్చి మర్డర్ చేశాడు కదా, చేశాడు కదా. దేవుడు నన్ను పిలిచాడని చెప్పేసి వచ్చి ఏం చేశాడంటే మర్డర్ చేశాడు. అయితే నిజంగా మోషేను దేవుడు ఎప్పుడు పిలిచాడంటే ఎక్కడ గొర్రెలు కాసుకొచ్చున్నప్పుడు కొండ మీద, హోరేబు కొండ మీద ఇక్కడ పిలిచాడు. ఎప్పుడు? 80 సంవత్సరాల వయసులో, దగ్గర ఇంచుమించు 80 సంవత్సరాల వయసులో. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని పిలిచి ప్రభు ఏం పని చేయిస్తాడు చెప్పండి? కొండలెక్కిస్తాడా? కొండలు నూర్చమని చెప్తాడా? దేవుని పిలుపు అనేటువంటిది ఇలాగుంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గ్రహించాల్సింది ఏంటి అని అంటే మోషే హీ వాజ్ అటర్లీ ఫెయిల్డ్ ఇన్ హిజ్ స్ట్రెంగ్త్. తన బలములోను, తన జ్ఞానంలోను, తన స్కిల్లోను పూర్తిగా తను ఓడిపోయాడు. అయితే దేవుడు తను స్వయంగా ఇట్ ఈస్ మీ దట్ ఐఎమ్ కాలింగ్ యూ, నిన్ను పిలిచేది నేనే, నువ్వు రా నాతో పాటు అని దేవుడు మోసేను పిలిచాడు. నువ్వు రా నాతో పాటు అని దేవుడు మోసేను పిలిచాడు. ఇప్పుడు దేవుడు ఆ మాట అనగానే మోషే పద వస్తా అనలా.
మనకు తెలిసే విషయాలన్నీ కూడా, కొత్తగా చెప్పట్లా నేను. పద నేను వస్తాను అనన్లా, సతాయించాడు దేవుణ్ణి. దేవుడు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అతని మాటలతో. నా వల్ల కాదు ప్రభువా, నేను రాలేను ప్రభువా, నాకంత బలం లేదు. ఇప్పుడు వచ్చావా, అప్పుడు నేను వస్తానని చెప్పేసి అని నీ దగ్గరికి వస్తే నన్ను ఇలాగా ఇరికించేసావు మర్డర్లో. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా రా అంటా ఉన్నావు, నా వల్ల కాదు, నేను రాను, నా వల్ల కాదు అని అంటా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది, రా నా చేయబట్టుకో అని ప్రభు అప్పుడు మోషేని పిలిచాడు. అప్పుడు మోషేని పిలిచాడు. అంటే దీని అర్థం ఏంటంటే, హీ ఈజ్ నాట్ క్యాల్కులేటింగ్ అవర్ ఏజ్. దేవుడు మన యొక్క వయసును క్యాల్కులేట్ చేసి మనల్ని పిలవట్లేదు. మన సామర్థ్యాన్ని క్యాల్కులేట్ చేసి దేవుడు మనల్ని పిలిచేవాడు కాదు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ కాలింగ్ అస్. మనల్ని పిలిచేవాడు దేవుడు. మనం ఏదో చేస్తామని, మనం ఏదో ఏమంటారంటే, మన మాటలో కడప మాటలో చెప్తా ఉన్నా, ఏదో పొడుస్తావని దేవుడు నిన్ను పిలవట్లే. సార్ దేవుడు ఇట్లాగే చెప్పాడు నన్ను, నువ్వేదో పొడుస్తావని నేను రమ్మనలేదు నేను ఇక్కడికి. చాలా వింతగా అనిపించింది, చాలా వింతగా అనిపించింది. మనం ఏదో చేస్తామని దేవుడు మనల్ని పిలవట్లేదా? ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ కాలింగ్ అస్. మనల్ని పిలుస్తున్నటువంటి వాడు దేవుడే. మనల్ని పిలుస్తున్నవాడు దేవుడే. ఈరోజు ఒక మాట జాగ్రత్తగా ఆలకించుదాం. మనకు ఒక పిలుపు వచ్చింది అని అంటే, పిలిచినటువంటి మనిషిని బట్టి ఆ పిలుపుకున్నటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఆమె పిలిచినటువంటి మనిషిని బట్టి, పిలిచిన వ్యక్తిని బట్టి ఆ పిలుపుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కింటోళ్ళు మనల్ని పిలిచారే అనుకోండి, వాళ్ళు వీళ్ళు ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు మాట్లాడుకోవడానికి, వ్యాపారం చేయడానికి పిలుస్తారు. ఓకే, ఆఫ్ కోర్స్ కొన్ని అవసరతలు కూడా పిలుస్తారు. నేను క్యాజువల్గా మాట్లాడుతున్నా. తర్వాత ఒకవేళ మన బంధువులు మనల్ని పిలిచారనుకోండి, మన బంధుత్వానికి సంబంధించినటువంటి విషయాల కొరకు పిలుస్తారు. ఓకే, ఒకవేళ ఒక పొలిటికల్ లీడర్ పిలిచాడు అనుకోండి, వాళ్ళ యొక్క పొలిటికల్ రాజకీయాన్ని గురించి మాట్లాడడానికి పిలుస్తారు. లేదంటే ఒక అఫీషియల్గా ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి పిలిచాడు అనుకోండి, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి పిలుస్తాడు. ఆ తర్వాత పిఎం పిలిచాడు అనుకోండి, మన దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి పిలుస్తాడు. అంతేనా? మనకు ఆ స్టాండర్డ్ ఉంటే మన దేశానికి సంబంధించిన సంగతులు మాత్రం మాట్లాడడానికి పిలుస్తాడు. బట్ థింక్ అబౌట్ గాడ్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని అంటే ఎలాంటి విషయాలు మాట్లాడడానికి ఉంటుంది? ఎలాంటి పరిస్థితిని బట్టి పిలుస్తా ఉన్నాడు? పరిస్థితిని బట్టి పిలుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిని బట్టి పిలిచే పరిస్థితి వచ్చిందంటారు? గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. దేవుడు నిరంతరము నిత్యమైనటువంటి వాడు. నిత్యుడగు తండ్రి అని ఆయన పేరు. అయితే అలాంటి నిత్యుడగు తండ్రి మనల్ని పిలుస్తున్నాడు అని అంటే, మనలను ఖచ్చితంగా నిత్యమైనటువంటి సంగతులను గురించి మాట్లాడడానికే పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. నిత్యమైనటువంటి సంగతులను గురించి మాట్లాడడానికే మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎందుకనంటే పిలిచేటువంటి వాడు ఆయన నిత్యుడగు వాడు. ఆయన కేటగిరీ, ఆయన స్టాండర్డ్ ఎలాంటిది అని అంటే, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ విత్ అవర్ మైండ్. మన మనస్సుతో పరిమితి చేసుకుని ఏమంటారంటే బౌండరీస్ చేయగలిగినటువంటి స్థితి కలిగిన వాడు కాదు ఆయన. హీ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిటిలో కూడా ఆయన ఏమంటారంటే అసాధారణమైనటువంటి వాడు. ఆయనకి ఏది కూడా లిమిట్ అనేటువంటిది లేదు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. సో ఈ రోజున మనలను పిలుస్తున్నటువంటి వాడు మనకు ఎలాంటి వాడో అర్థమైతే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం చెప్పగలిగింది ఏంటి అని అంటే, హియర్ ఐ యామ్ లార్డ్. ప్రభువా నేనున్నానయ్యా, ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావు కాదు, ఏంటి పరిస్థితి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇది మనం పిలిచేటువంటి వాడు ఎలాంటి వాడో తెలిస్తే మన రెస్పాన్స్ అనేటువంటిది ఇలాగుంటుంది. అయితే మనము ప్రభువును గురించి ఏమనుకుంటూ వస్తున్నామనంటే, ఆయన పని చేయాల, నేను ఏం చేయాలా? ఆయన పని అంటే ఆయన చేయలేని పని ఏముంది? ఆయన చేసుకోలేని పని ఏముంది? ఏమైనా చేయగలవు
అని పాట పాడతాం. కానీ మన ఇంటెన్షన్ ఏముంటదని అంటే, నేను ప్రార్థన చేస్తే తప్ప దేవుడు ఏం చేయలేడు నాకు. నేను ప్రార్థన చేస్తే తప్ప దేవుడు ఏం మార్చలేడు. నేనే ప్రార్థన చేసి అన్నీ ముందు దేవునికి కీ ఇస్తే అప్పుడు దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. హౌ లిమిటెడ్ ఈజ్ అవర్ బ్రెయిన్. మన మనసు, మన మెదడు ఎంత లిమిట్గా దేవుణ్ణి చూస్తా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఎంత తక్కువగా చూస్తా ఉందా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు. అయితే పిలిచినటువంటి వాడు దేవుడు అని నీకు అర్థం కాకపోతే, దేవుని యొక్క స్థితి నువ్వు గ్రహించలేకపోతే, యూ కెనాట్ లీవ్ యువర్ పొజిషన్. నీ స్థానాన్ని నువ్వు వదిలిపెట్టలేవు. యూ కెనాట్ లీవ్ యువర్ పొజిషన్. నీ ఆస్తిని, నీకు కలిగినటువంటి దానిని విడిచిపెట్టలేవు. లెట్స్ గో టు మార్క్స్ వార్త చదువుదాం. బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు ఒకసారి చదువుదాం, క్లియర్గా చదువుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. అమ్మ చదవండి. అందరు తీసుకోండి బైబిల్. ఒక్క నిమిషం అమ్మ, అందరు బైబిల్ తీసుకోండి. జస్ట్ వినడం కాదు, బైబిల్ తీసుకోండి. అందరూ కూడా ఈ వాక్యంలోని రండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం, సారీ తెలుగు బైబిల్లో 45వ వచనం నుండి 46 అమ్మా. బర్తిమై స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర ఎక్కడ? 45 46? 46 సార్. 46ఏనమ్మా? 46 సార్. ఓకే, తీసుకున్నారా? రైట్, చదవండి. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని, వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చాలు. ఇక్కడ బర్తిమయి గురించి మనం ఎన్నోసార్లు చదివినటువంటి ప్యాసేజ్ ఇది. ఎంతోమంది ప్రసంగాలు కూడా మనము విని ఉంటాం ఈ బర్తిమయి యొక్క జీవితాన్ని గురించి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దాటి వెళ్ళిపోతున్నటువంటి వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని వేసినటువంటి కేకలను బట్టే యేసు ప్రభు నిలబడ్డాడు, నిలిచి అతనిని పిలిచాడు అనేటువంటిది మనకు అనిపిస్తుంది. యేసు ప్రభు నిలిచి బర్తిమయిని పిలిచే అనేటువంటి మాటే మనకు అనిపిస్తుంది. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడికి, ప్రభువుకు తెలీదా బర్తిమయి యొక్క పరిస్థితి? అప్పటిదాకా ప్రభువుకు తెలీదా బర్తిమయి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని? దేవుడికి తెలీదా బర్తిమయి యొక్క పరిస్థితి ఇంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉంది, అతనికి ఎలాగైనా సహాయం చేయాలి అని ప్రభువుకు అనిపించలేదా? థింక్ అబౌట్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, నాట్ ఓన్లీ ఎ మ్యాన్, హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు, మనుషుడు మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం ప్రకటిస్తుంది, ఆయన మనిషి పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు మనిషిని చూస్తా ఉన్నాయంట. పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు మనిషిని చూస్తా ఉన్నాయి, నిన్ను నన్ను కూడా చూస్తా ఉన్నాయి. పిండముగా రూపించబడక మునిపే ఆయన మన పరిస్థితిని ఎరిగిన దేవుడు. బర్తిమయి గురించి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. అయితే బర్తిమయి ఇక్కడ ఆ మాటలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు
అని కేకలు వేసేంత వరకు యేసు ప్రభు ఎందుకు బర్తిమైని పిలవలేదు? బర్తిమై దగ్గర ఎందుకు ఆగిపోలేదు అనంటే, బర్తిమైని దేవుడు హృదయాంతరంగాన్ని తెరిచి ఆయనను చూడడానికి, దట్ వాస్ ద గ్రేట్ టైమ్ ఇన్ లైఫ్ ఆఫ్ బర్తిమైస్. తన హృదయమును తెరిచి దేవుణ్ణి చూడడానికి దేవుడు పిలిచాడు కాబట్టి అప్పుడు బర్తిమయ్యి అప్పుడు నోరు తెరిచి కేకలు వేశాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కూడా యేసు ప్రభు పిలిచినటువంటి పిలుపును అప్పటిదాకా ఇంకా రుచి చూడలేదు. అంటే ఒక మాట చెప్పాలనంటే, దేవుణ్ణి దేవుడుగా యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కూడా బర్తిమయ్యి యేసు ప్రభువును దేవుడుగా చూసేంత వరకు అప్పటికి చూడలేదు. ఖచ్చితంగా చూడలేదు. ఎప్పుడు చూశారు అనంటే, ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు వారి యొక్క మనోనేత్రాలు తెరచిన తర్వాత అప్పుడు యేసు ప్రభువును దేవుడిగా చూశారు. యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు. అయితే ఇప్పుడు బర్తిమయ్యి హృదయము తెరవబడింది దేవుని ద్వారా. దట్ ఈజ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు పిలిచేటువంటి పిలుపు ఎలాగుంటది అనంటే, తెరవబడినటువంటి హృదయముతో నువ్వు దేవుణ్ణి దేవునిగా చూడడానికి రావడమే దేవుని యొక్క నిజమైన పిలుపు. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన పిలుపు. చాలాసార్లు నేను అనుకునేటువంటి వాడిని, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అంటే, దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? హీ వాంట్స్ మీ టు బీ హిస్ ప్రాఫెట్. దేవునికి నేను ప్రవక్తగా ఉండాలని దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకంటే నా వాగ్దానం కూడా అదే. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి మాటతో దేవుడు నన్ను సావుకు పిలిచాడు. అంటే దేవుని యొక్క పిలుపు ఏంటో నాకు బయలుపరిచాడు. కాబట్టి నేను అనుకున్నాను, దేవుడు నన్ను ప్రవక్తగా పిలిచాడు. దేవుడు నన్ను ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఎ ప్రొఫెటికల్ కాలింగ్ అని నేను అనుకునేటువంటి వాడిని. అఫ్ కోర్స్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ బిహైండ్ మై కాలింగ్. దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు వెనుక ఆయన ఏ విధంగా నన్ను నడిపించాలనుకునేటువంటిది నాకు దాదాపుగా తెలియదు. బట్ దేవుడు పిలిచినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం అయితే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ డూ ఫర్ గాడ్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హీ వాంట్స్ మీ టు బీ విత్ హిమ్. దేవుడు తనతో ఉండడానికి నన్ను పిలిచాడు. తనను ఏమంటారంటే, తను ఏమై ఉన్నాడో నాకు తెలియచేయడానికి నన్ను పిలిచాడు. తనతో కలిసి నేను నడవడానికి నన్ను పిలిచాడు. ఇది నేను అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నా వ్యక్తిగత జీవితంలో. లేదు అనంటే, నేను అది చేయాలి, ఇది చేయాలి, అలాగ చేయాలి, ఇలాగ చేయాలి, అది చేస్తేనే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు, లేకపోతే కాదు అని నాకు నేనుగా ఎంత ప్రయాసపడ్డాను, ఎంత పరిగెత్తాను అనంటే, నిజంగా నా ప్రయత్నాలన్నీ కూడా ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి పోరాటం చేస్తూ వచ్చాను. అయితే అంత పోరాటం చేసినా కానీ దేవుణ్ణి నమ్మకుండానే, దేవుణ్ణి దేవుడిగా చూడకుండానే నేను నా ప్రయాస అంతా కూడా పడుతూ వచ్చాను. ఈ రోజున దేవుని వాక్యం ఆధారంగా చదువుతున్నాను. గాడ్ ఈజ్ నాట్ కాలింగ్ యూ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. దేవుడు ఏదో నువ్వు చేస్తావని ఆయన నిన్ను పిలవట్లేదు. దేవుడు నిన్ను పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అనంటే, హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకొనడానికే పిలుస్తున్నాడు. తనను తాను నీకు బయలుపరుచుకొనడానికే నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే పిలుస్తున్నటువంటి ఆయన, హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. నీలాంటి నాలాంటి మనిషి కాదు ఆయన. ఒకప్పుడు ఆయన నీలాగా నాలాగా మనిషిగా జన్మించాడు. బర్తిమయి జీవితంలో ఆయన నిజంగా దేవుడని చూసిన తర్వాతే కేకలేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని. అక్కడ 1000 మంది ఆయన వస్తున్నాడు ఆ దారిలో అని విన్నారు. 1000 మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎరుకో పట్టణంలో బర్తిమయి ఒక్కడే లేడు. కానీ ఎవరు కూడా ఈ విధంగా కేకలు వేసి ఆయనను ఏమంటారంటే, నువ్వు నాకు కావాలయ్యా అని పిలిచినటువంటి వారు లేరు. కారణం ఏంటి అనంటే,
God called Bartimaeus separately to make himself to known to him. తనకు తాను బయలుపరుచుకొని తనను తాను ఆయనకి చూపించుకొనడానికి ముందుగా దేవుడు బర్తిమయిని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు బర్తిమయి నోరు తెరిచి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ఇప్పుడు మనకు దావీదు కుమారుడా నన్ను కరుణించని పిలిచినటువంటి బర్తిమయి పిలుపు కనబడుతుంది. కానీ దేవుడు అతని హృదయాన్ని దర్శించి తను బయలుపరుచుకోవడానికి ముందుగా పిలిచాడనేటువంటిది మనకు తెలియదు. అందుకనే బర్తిమయి మాత్రము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక యేసు ప్రభు దగ్గర, ప్రభువా నా బిజినెస్ సరిగా జరగట్లేదు, నన్ను ఆశీర్వదించు అని తల ఇవ్వలా బర్తిమయి. ఏం కావాలి చెప్పు నీకని యేసు ప్రభు వాంటెడ్గా అడిగితే బర్తిమయి అన్నాడు, ఐ వాంట్ సీ, నేను చూడాలనుకుంటున్నానయ్యా. ఏం చూడాలనుకుంటున్నాడు? లోకం చూడాలనా? ఏం అడుగుతున్నాడు ఈయన? నాకు కంటి చూపు దయచేయని అడుగుతున్నాడా? కంటి చూపు దయచేయమని అడుగుతున్నాడా? ఇంగ్లీష్లో మాట ఐ వాంట్ సీ. తెలుగులో దృష్టి దయచేయి అంటే ఈ మాట నాకు కంటి చూపి ప్రభువా అన్నట్లుగా ఉంది. కానీ ఇట్ ఈస్ ఫార్ మోర్ దెన్, గ్రేటర్ దెన్ హై సైట్. కంటి చూపు కంటే గొప్ప కోరిక బర్తిమై కోరుకున్నాడు. ఏంటి అదనంటే ఐ వాంట్ సీ, నేను చూడాలనుకుంటున్నా. వాట్ హీ వాంట్స్ టు సీ? దాదాపుగా అతని వయసు నా అంచనా ప్రకారంగా, అంటే మామూలుగా చూపించే దాని ప్రకారంగా, వీడియోస్లో కానీ నార్మల్గా చూపించే దాని ప్రకారంగా అయితే నేను కూడా అనుకుంటున్నటువంటిది ఆల్మోస్ట్ హీ ఈస్ అబౌట్ 40 to 50 years, మోర్ దెన్ 50 years మేబీ. ఆ వయసులో ఇంకా నేనేం చూడాలి ప్రభు అని అనుకోవాల్సినటువంటి వాడు. నేను ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా పిల్లలను దీవించు, లేదనంటే మా ఊర్లో మా ప్రాంతాన్ని మా పరిస్థితిని దీవించిపో అనాల్సిందే. నా బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయి. ఒకవేళ నా కంటి చూపు వచ్చినా కూడా నేను చేసేది ఏముంది చెప్పు ఈ వయసు అయిపోయిన పరిస్థితిలో అని అనుకుని ఉండొచ్చు. బట్ అది కాదు, కంటి చూపును గురించినటువంటి మాట కాదు. అది ఇస్ ఫార్ మోర్ బియాండ్ ద ఐ సైట్. కంటి చూపు కంటే మరింత గొప్ప కోరిక బర్తిమై కోరుకున్నాడు. ఏంటి అదనంటే ఐ వాంట్ టు సీ యూ, నేను నిన్ను చూడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు నో యూ అనేటువంటి మాటతో ఈక్వల్గా ఉంటుంది ఈ మాట. నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా అనేటువంటి మాటతో సమానంగా ఉంటుంది ఇది. సో ఈ రోజున దేవుని సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ కాలింగ్ యూ నాట్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్, హీ ఈజ్ గాడ్, వీ నీడ్ టు అండర్స్టాండ్ హిమ్. మనల్ని పిలుస్తున్నటువంటి వాడు దేవుడై ఉన్నాడు అని మనము గ్రహింపులోనికి రావాలి. మన పిలుపు వెనక ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే ప్రభువు. ఆయన సమస్తమును సృజించినవాడు, సమస్తమును జరిగించున్నవాడు. సో ఈ రోజున ఆయనే దేవుడై ఉన్నాడని నువ్వు చూడలేకపోతే నీ పిలుపు ఎలాంటిదో నువ్వు గ్రహించలేవు. నా పిలుపు ఇక సేవ చేయడానికే, లేదంటే నేను ఇలాగుండడానికే, నేను అలాగుండడానికే, ఇలాంటి లిమిటెడ్ థాట్స్తోనే మనం నిలబడిపోతాం. సో అలాంటి లిమిటెడ్ మైండ్ పోవాలి అని అంటే అండర్స్టాండ్ ద గాడ్ వన్ హూ ఈజ్ కాలింగ్ యూ. నిన్ను పిలుస్తున్నటువంటి వాడు ఏమై ఉన్నాడో నువ్వు అర్థం చేసుకో. అప్పుడే నీ పిలుపు ఏంటో నీకు అర్థమవుతుంది. నీ పిలుపు దేనికోసమో నీకు అర్థమవుతుంది. He doesn't want you to be a prophet, apostle. He doesn't want you to be, he is not calling you to the position. సంఘములో ఉన్నటువంటి స్థానం కోసం దేవుడు నిన్ను పిలవట్లా, తన ప్రజలను పిలవట్లా. ఈ రోజున అప్పుడు కొంతమందిని మాత్రమే దేవుడు ప్రత్యేకంగా దర్శించి పిలిచాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితికి రావాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. ఈ రోజున దేవుని ఎదుకు వస్తున్నటువంటి నీవు సంఘానికి వచ్చేటువంటిది దేవుడు నన్ను పిలిచాడని అనుకుంటే ఇట్ ఈస్ టోటలీ డిసెప్షన్. పూర్తిగా మోసపోతున్నావు అని దాని అర్థం. దేవుని మందిరానికి వస్తే అయిపోయింది, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అనుకోవడం మోసపోవడమే. దేవుని మందిరంలో నాకు ఇంకా మంచి పొజిషన్ వచ్చింది అని అనుకుంటే మనం మోసపోతున్నట్లే. నేను దేవ సేవ చేస్తున్నాను, నేను దేవుని కోసం ఎంత పనిచేస్తున్నానో చూడు అని అనుకుంటే వీఆర్ టోటలీ రాంగ్ అబౌట్ అవర్ కన్సెప్షన్ ఆఫ్ కాలింగ్.
దేవుని యొక్క పిలుపుని గురించి మనం పూర్తిగా తప్పు ఆలోచనలోనే ఉన్నాం ఇంకా. సో ఈ రోజున ఈ ఉదయకాలముననే దేవుని ఎదుట మన హృదయాన్ని తెరుద్దాం. ప్రభా, నువ్వేనా నన్ను పిలుస్తా ఉన్నావు? నీ పిలుపును నేను దేనికోసమో, ఎవరి కోసమో, ఏం పని కోసమో అని అనుకున్నాను. బట్ ఆయన పిలుస్తున్నటువంటి వాడవు, నువ్వు ఇలాంటి వాడవని గ్రహించలేకపోతా ఉన్నాను. నా హృదయాన్ని తెరవండి ప్రభా. నిన్ను చూడడానికి నా కళ్ళు తెరవండి ప్రభా. నా మనోనేత్రాలు వెలిగించండి. మనము కళ్ళున్నంత మాత్రాన ప్రభువును చూడలేం. బైబిల్ గ్రంథం చదువుతుంది. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన పిలుపు వలనైనటువంటి మహదైశ్వర్యం ఏంటిదో తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 1:17 నుండి చదివితే అక్కడ రాయబడి ఉంది. ఏమని ఉంటుందంటే, ఆయన పిలుపు వలనైనటువంటి ఆయా కృపా మహదైశ్వర్యం ఎట్టిదో మీరు చూచుటకు ఆయన మనోనేత్రములను మీ మనోనేత్రములను వెలిగించాలని ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. సో ఈ రోజున మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభా, నేను నిన్ను చూడాలి. నీ పిలుపు ఏంటో నేను తర్వాత గ్రహించగలను, కానీ నేను నిన్ను చూడాలి. నా హృదయాన్ని తెరవు. కళ్ళు కాదు, కళ్ళున్నా కానీ మనం ఆయన చూడలేం. భర్తిమైకి కళ్ళు లేకపోయినా ప్రభువును చూశాడు, ఆయన పిలుపును చూశాడు కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి, ఐ వాంట్ సీ యూ మోర్, ఐ వాంట్ సీ యూ, నేను ఇంకా నేను చూడాలనుకుంటున్నాను అయ్యా అని కేకలేసాడు. సో ఈ రోజున అలాంటి స్థితి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి మన్నించండి, 5 minutes ఎక్కువగా తీసుకున్నట్లున్నాను, 5 to 10 minutes. ఈ రోజున నెక్స్ట్ టైం నేను కంపల్సరీ టైంకి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్, ఓకే, థ్యాంక్ యూ. విన్న వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి. ఆలస్యం చేయక వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి. స్తోత్రం తండ్రి, జీవన దేవా, జీవాధిపతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఇప్పటి వరకు తండ్రి ప్రభా మీకు మన బలపరుచుకొని ప్రభా యేసయ్య, అయ్యా దేవుని పిలుపునే అంశం గురించి ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి ప్రభా, ఇక్కడ పడి ఉన్న మమ్మల్ని ప్రభా యేసుని కృప వలన కనికరం వలన తండ్రి ప్రభావం ప్రత్యేకపరుచుకుని ప్రభా మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభా, అయ్యా రక్షించుకున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ పని చేయడానికి ప్రభా యేసయ్య తండ్రి మమ్మల్ని పిలిచి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని ఇంకొనూ ప్రభా మా హృదయాలను ప్రభా తెరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మిమ్మల్ని చూడడానికి మా హృదయమును తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. జీవగలన తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని ప్రభా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మమ్మల్ని ఎతికి ఉన్నారు తండ్రి, మీకు వందనాలయ్యా. ఎందుకంటే ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి నాయన, అయ్యా తండ్రి మీలో ఉన్న శక్తిని మేము అనుభవించడానికి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ భక్తులను ప్రభా అబ్రహామును అయ్యా తండ్రి ప్రభా తండ్రి పిలిచినప్పుడు ప్రభాన్ని విడిచిపెట్టిన మాట చెప్పిన ప్రభా వచ్చి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. పిలిచిన దేవుడు గొప్ప దేవుడు నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మోషే ప్రభా పిలిచి ప్రభ నీ పని కొరకు వాడుకున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా యేసయ్యా తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని ఇప్పుడైతే ప్రభా ఈ నూతన నిబంధన కాలంలో ప్రతి ఒక్కరిని ప్రభా పిలుస్తూ ఉన్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎందుకంటే ప్రభా అయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభా మమ్మల్ని ప్రభా మిమ్మల్ని చూసే వారిగా మేము ఉండడానికి అయ్యా తండ్రి భర్తమయ్యి ప్రభా ఎలాగైతే ప్రభా మిమ్మల్ని చూడాలని ఆశతో ప్రభా అడిగి ఉన్నాడు ప్రభా, నీ బిడ్డలమైన మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. మా హృదయాలను తెరవని కఠిన ఆత్మలను తీసివేసిన తండ్రి, నీ చిత్తము నీ ప్రణాళిక నీ ఉద్దేశం మమ్మల్ని ఎందుకు భూలోకాన్ని పంపించున్నారు ప్రభా. అయ్యా నెరవేర్చే భాగ్యము తండ్రి, నేను మహిమపరిచే భాగ్యమును స్తుతించే భాగ్యము తండ్రి, అయ్యా నీ ఎందుకు తండ్రి చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం అందరికి నేను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా
విన్న మాటలు వ్యర్థంగా పోకూడనట్లు నా తండ్రి అయ్యా మాలో ఫలింపు చేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిలో ప్రభా నీ పిలుపు, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యతను ప్రభా యేసు మేము గుర్తు చేసుకుని ప్రభా అయ్యా మా హృదయాలు తెరుచుకుని వైపు చూసే వారిగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును ఫలింపు చేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి కుమారుడు ప్రభా అయ్యా ఎలిసా పాస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. అయ్యా అనేక క్లాసెస్ నేర్పిస్తూ వచ్చారయ్యా. ఇప్పుడు ప్రభా చిన్నపిల్లల మధ్యలో పరీక్షలు ఎలా చేయాలి అనేక అంశాలు తెలియజేస్తూ వచ్చారయ్యా. మీ కుమారుని దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప సాక్ష్యము తండ్రి ప్రభా. ఇంకో తండ్రి ప్రభా గడిచిన 4 నెలల ట్రైనింగ్ లో ప్రభా యేసయ్య ఆయన జీవితాన్ని మార్చిన టర్నింగ్ పాయింట్ గా ఉందని తండ్రి సాక్ష్యం ఇస్తూ వచ్చారు ప్రభా. యేసయ్య పాల్గొన్న అనుభవం తండ్రి ఎలాగైతే ఉందో ప్రభా, నీకు మునుపు అయితే నేను తప్పిపోయాను, ఇప్పుడైతే తండ్రితో చేర్చబడ్డానన్న మాటను బట్టి మీకు వందనాలు, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకొకవాడిని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి, ఆత్మశక్తితో నింపు అనేక చోట్ల ప్రభా అయ్యా నీ పరిచర్యలో తండ్రి మీరు వాడుకోనండి అయ్యా. అయ్యా తన వైపు తండ్రి వైపు చూస్తున్నాయన అయ్యా నడిపించుకునే భాగ్యం మీరు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఆయా ప్రాంతాలు వెళుతున్నప్పుడు ప్రయాణాల్లో అన్ని విషయాలు మీ ఆత్మ సహాయం అందించి మీరు తోడించినైనా మీరు బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా. తన పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని, కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకుని, పరిచయను దీవించండి. బిడ్డ చేసిన అయ్యా ప్రతి పనుల్లో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అలాగే తండ్రి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన కుమార్ రాజేష్ బ్రదర్ ఎస్తు చేసిన కూడా కృపలు భద్రపరచండి. వాళ్ళ పనిపాట్లలో సహాయం చేసిన ఆయన బిడ్డలను బలంగా మీ సేవ పరిచర్యలో మీరు వాడుకోమని కూడా వేడుకుంటున్నాము యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వేస్తున్న ప్రతి ఒక్కరిని కృపలో అయ్యా టీం మెంబర్స్, సిస్టర్స్ అందరినీ, బ్రదర్స్ అందరినీ చేతికి అందిస్తున్నాం యేసయ్యా. మీకు వందనాలు. ఈ రోజు చేసిన ప్రతి పనుల్లో ప్రభా ప్రతి విషయం మీ ఆత్మ సహాయం, మీ కృప సహాయం నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి పేరు మీ తోడు, మీ హస్తం నుంచి నడిపించమని అయ్యా మీరు మహిం పొందుకోమని ప్రభా. మా అందరిలోని వాక్యంలో ఫలింపు చేసి నడిపించి మహిం పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించుటకు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎలీషా బ్రదర్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం, సహాయము మనకు తోడుగా ఉంచి ఆయన పిలిచిన పిలుపు వలనైనటువంటి రహస్యమును మనకు బయలుపరిచి ఆయనతో కలిసి బ్రతికేటువంటి కృప సమృద్ధిగా అనుగ్రహించి నిత్య జీవమునకు చేర్చుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క పిలుపుని గురించి దైవజనులు చెప్పిన మాటలను బట్టి మరి మనము సృజించిన రీతిని దేవుణ్ణి మహింపరచుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు కాబట్టి మరి ఆయన యొక్క ఉన్నతమైన పిలుపు అనేకులు ఉన్నప్పటికీ మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచన, నేను అనుకునే విధానం మాత్రం ప్రత్యేకమైన ఆలోచన మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడని నా ఆలోచనలోనికి వచ్చింది. కాబట్టి మరి అబ్రహాము, మోషే, బర్తిమయి గురించి చెప్పిన దైవజనులకు మరి ఒకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు టీం అందరి తరపున తెలియజేస్తూ ఉన్నానండి. మరి దైవజనుల గురించి ఉదయం నేను చెప్పాలి అనుకున్నాను, కానీ మరి దైవజనులు 4 నెలలు ట్రైనింగ్ కి అట్లాగా వెళ్ళినప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా లేకుండా వెళ్ళిన దైవజనులు మరి ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని దైవజనులు అప్పుడు అలాగా వెళ్ళారు. మళ్ళీ తిరిగి మన మధ్యలోనికి రావడం మనకి ఎంతో సంతోషకరము. కొన్ని మరి దేవుని యొద్ద నుండి పొందుకున్న మేలులను బట్టి దైవజనులు మనకెంతో ఆత్మీయంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి దైవజనులకి టీం అందరి తరపున మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే పాటలు పాడి సహకరించిన వారికి, ప్రార్థించిన వారికి, బైబిల్ చదివి వినిపించిన వారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి రేపు ఉదయం ఎనోష్ బ్రదర్ మన మధ్యలో ఉంటారు. 5 గంటలకు మనం అందరం జాయిన్ అవుతాము ప్రార్థనా పూర్వకంగా. మరి ఎలీషా బ్రదర్ దైవజనుల గురించి మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగాను, కుటుంబంగాను ఇలాంటి యవనస్తులైన దైవజనులు ఇంకా అనేక రీతులుగా వాడబడాలని మరి నేనైతే మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.